అబ్బబ్బబ్బా ఈయన సోకు సైకిల్ దొక్క గుండిల్లేని అంగిని ఇస్త్రీ వేసిండు సంగలో పెట్టిపోయాడు. ఇంకా నేను పొలం కాడికి పోయేస్తే వచ్చేసరికి గుండీలు కుట్టి పెట్టు నేను ఫంక్షన్ పోవాలి అంటాడు. కొంచెమన్నా మానం అనిపిస్తలేదో అంత గిఫ్ట్ మనకు వద్దులే. నా పెళ్ళైన కానుంచి గిదే అంగి అన్ని ఫంక్షన్లకు వేసుకొని పోతాను. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? సందుగా నిండా గన్ని గనం అంగిలున్నాయి. ఈ ఎర్రంగి ఎందుకు వేసుకొని పోతాడో ఏమో. ఎట్లా పాడైంది ఇది ఎలిసిపోయినట్టు. ఈ మనిషి అంత కింద మీద ఉన్నాడు. చూసిన వాళ్ళందరూ ఊకి గిదే అంగి వేసుకొస్తాను అన్నప్పుడన్నా ఇజ్జత్ అనిపించాలి. ఏదన్నా వేసుకోపోని నాకేంది, ఇజ్జత్ అనిపించినప్పుడు తెలుస్తుంది. అబ్బాబ్బాబ్బా ఇక వరి నింది, ఇక నీళ్లు పెట్టుడు ఆపాలే. నీళ్లు పెట్టినవి ఆరబెట్టాలి. ఇక అబ్బా ఈసారి వడ్లు మంచిగా పట్టేటట్టున్నది. దేవుడు కరుణించిండు. ఈ పొలం కాడు ఉందామంటే నాకు ఫంక్షన్ల మీద ఫంక్షన్లు వస్తాయి. నా పెళ్ళం పోమంటే నేను పోను నువ్వే పో అంటది. అది నడింట్లో కూసునుడు మంచిగా అలవాటు చేసుకున్నది. నీ బయట పనులు ఉంటే నేనే చూసుకోవాలి, ఇంట్లో పనులు నేనే చూసుకోవాలి, పొలాల పనులు నేనే చూసుకోవాలి. నీ అవని అబ్బో ఈ పదనకు ఎలుకలు బాగా వస్తాయి. అవ్వా మొత్తం పొక్కలు చేసినాయి ఈ ఎలుకలు. ఏం చేసుడో ఏమో అవ్వని. ఈ ఒక్క నెల రోజులు అయితే వరి పోతా గాని బా దేవుడు దయ వల్ల గొలుసు మంచిగానే వేసింది. మంచిగానే అయ్యేటట్టున్నాయి వడ్లు. ఈడ పొక్కలు బంద్ చేస్తే ఆడ చేస్తానే, ఆడ బంద్ చేస్తే ఇటు వస్తానే. ఇక పెట్టినా ఇక నీళ్లు ఆరబెడితే సరిపోతుంది. ఇక పోవాలి ఇంటికి పోయి స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని ఫంక్షన్ పోయే ముందు 2 నీళ్లు కూస్తే 2 బుక్కలు ఎక్కువ పడతాయి. మంచిగా నల్లి బొక్కలు తప్పచ్చు. ఇక పోతా. ఈ రవిగాడు ఫంక్షన్కి వస్తాడో మరి పొలం కాడు ఉన్నాడో అట్లా పోయేస్తా. ఆడ వచ్చిందనుకో మంచిగా తయారై సెరినైట్ వేసి ఫంక్షన్ పోయి మంచిగా కడుపు నిండా తినచ్చు. రవి ఓ రవి ఆయనకి ఇంత దూరం ఉన్నాడు కదా, ఈయన వాడది నేనే పోయి అడగత్తా. అత్తిద్దరం కలిసిపోతాం. నువ్వు ఒక్కరిని ఏం పోవాలి, నేను పెట్రోల్ పోసుకుంటా, ఆడు మందు తాగిస్తాడు. ఖర్చు తప్పుతుంది. అబ్బా పొలానికైతే నీళ్ళు పెట్టినా 1 గంట సేపు అయితే పొలం మొత్తం బారుతుంది. కింద పాడగాని బాగా కొడుతుంది. ఇది వారేంత లోపు నా వేప్ చెట్టు కింద ఊకుంటా. అబ్బా నీ బాన్సన్ రా, ఈ ఎండకు వచ్చారుకు వేప చెట్టు కింద ఊకుంటే చల్లగా ఉన్నది. పొలం బారేంత లోపు ఒక పాట వేసుకుంటా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా, ఈత కళ్ళు అటు మొద్దులై ఇంతేనా, ఈత కళ్ళు అటు మొద్దులైనాయి. ఓ రవిగా ఏంది కళ్ళు మొద్దులైనా అంటాను. ఏందిరా నువ్వు అనేది? నాకు పాట గుర్తుకత్తలేదే. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. అక్కడి నుంచి రాదా? అత్తలేదు. ఈత కళ్ళు అటు మొద్దులైనాయి. అరే ఈత చెట్టు వటి మొద్దులైనవి, ఈత కళ్ళు బంగారమైనది, మందు కలిపిన కళ్ళు తాగుతే మంది కళ్ళ నిండూసులైనయి, చల్లని బీరుల ఇసుకిలవడు అంటే నా పల్లెల్లోనా, ఈ గామ సరాజం ఏడ గంగ కలిచే నా పల్లెల్లోనా, పల్లె కన్నీరై పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. ఇంకా నయ్యం ఒక నీ వాడుకున్నావు. ఎవల ముంగట వాళ్ళే అయిందా బాగైందా
ప్రతిదానికి పాట తీసేది మానం పోతది. పాట అత్తే వాడాలి గాని అంత పిస పిస వాడతావేంద్రా, అంత పిస పిస వాడతావేంద్రా. ఏ పాట వాడబుద్ధి ఒకటి చెప్పన్నా, ఏంటిదన్నా ముచ్చట చెప్పు. అయ్యో గా లింగమ్మ కొడుకుది మారువేళ్ళి పోవద్దారా, మర్చిపోయినావా? నేనెందుకు మర్చిపోతా అన్నా, నేను మర్చిపోలే, మా బాబు పోతా అన్నాడు. నీకు మానం లేదారా? గింత ఎండలు మీ అయ్య ఎట్లా పోతారా? మీ అయ్యకు షుగర్ ఉన్నది, ఆయనతో ఎండ వెండనుకో గిర్రని తిరిగి ఎండన్న పడతాడు. అవసరమా? ఇప్పుడు పొలానికి నీళ్లు పెట్టుడు అయిపోయిందా? ఇంకా వారలేదే పొలం, ఇంకో గంట అయితే పారితే బంద్ చేసిపోతా. నువ్వన్నా కూడా కరెక్టేనే, మా బాబుకు షుగర్ ఉంది కదా, ఈ ఎండకు ఎండ అనుకో ఆయన కళ్ళు తిరిగి పడతాడు. మరి ఎట్లా పోదామే? బండి మీద పోదామా? ఏ బండి వినద్దురా, హెలికాప్టర్ తెప్పిస్తా, హెలికాప్టర్ లో పోదాం అనుకుంటా అనుకుంటా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నీకు మానం లేదారా? నీ ఎట్లా పోతాం రా? బండే ఉంటే బండి మీద పోదాం. సరే అన్న, నేను పెట్రోల్ కొట్టిస్తా, నువ్వు మందు తాగిపి, సరేనా? గట్టెందుకురా? నేనే పెట్రోల్ కొట్టిస్తా, నువ్వే మంది తాగి. నీ సంగతి నాకు తెలియదారా వారి? అబ్బా 100 రూపాయల పెట్రోల్ పోపించి 1000 రూపాయల మంది ఆగుదామని చూస్తాను వారా, 1000 రూపాయల మంది ఆగుదామని చూస్తాను వారా. ఈ మాత్రం చాలు చెలరేగిపోతారు అంతే. నీ కథలు నాకు తెలియదారా? చిన్నప్పటి సార్ చూస్తానా, నువ్వు ఈతాకేసి టాటా దొప్పుతావు, ఈతాకేసి టాటాకు దొప్పుతావు. అబ్బా నీ కథ నాకు తెలియదారా? అదంతా కాదు గాని బండి మీద పోదాం, మందు తాగుదాం. సరే, ఎంత ఖర్చు అవుతుందో సరే సగం పెట్టుకుందాం. సరే అయితే రా, లేకపోతే నీ దారిన నువ్వో నా దారిన నేను పోతా. ఏమంటావురా? ఇక ఏమనేది ఉంది అన్న, నువ్వు అన్నదే కరెక్ట్. సరే సగం తాగుదాం, సరే ప్రజలు కొని పెట్టుకుందాం. గవ్వన్ని కాదు కానీ నీ మనసులో ఏమో ఉన్నది నాకు కరెక్ట్ చెప్పు. అన్ని ముసుకుల గుజ్జులాట మాటలు మాట్లాడకు. ఏదన్నా ఉంటే అత్త అంటే అత్తాను, లేకపోతే లేదు కానీ పిస మాట్లాడకు. అబ్బా శంకర్ అన్న, నిజం చెప్పాలంటే నా జేబులో 300 ఉన్నాయి. పెళ్లికి గందుకే నా అయ్యను పొమ్మన్నా, అక్కడ ఎవడన్నా అడిగి ఒక బీర్ రాయిపోయి అన్నాడు అనుకో, నా ఇజ్జత్ మనం పోదానే, నా ఇజ్జత్ మనం పోదానే. అరే ఏంట్రా ఇది? పెళ్లికి పోతే ఒక 1000 రూపాయల జేబులు ఉండాలి, అందుకని నేను ఇంకా ముందు ఆడతాననే. నీ కథ సల్లగుండా, నువ్వు మంచిగానే ఉన్నావురా. నా దగ్గర పైసలు లేక నిన్ను సోపతి చేసుకొని పోదామంటే నీ దగ్గర 300 ఉన్నాయి అంటాను. నీ దగ్గర అన్న 300 ఉన్నాయి చెప్పుకుంటే ఇజ్జత మానం పోతుంది. నా దగ్గర 110 ఉన్నాయిరా. నీ ఆకులు నాకటోనికి మూతులు నాకటోడు అన్నట్టు నువ్వు నా దగ్గట్టే ఉన్నావారా? దంతకు దగ్గ బొంత అన్నట్టు, దంతకు దగ్గ బొంత అన్నట్టు సరిపోయారు సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు ఏం చేద్దాం? నీ దగ్గర 300, నా దగ్గర 110, 410. మీ వదిన నువ్వు పెళ్లి పోతా అంటే 300 ఇస్తుందిరా, 710 అవుతుంది. 110 రూపాయలు పెట్రోల్ మోసుకుందాం, 600 ఉంటాయి. అర్థమవుతుందా? 500 ఆగిపోయినా 100 రూపాయలు తినదందుకు గారెలో మిర్చీలు వస్తాయి. మంచిగా చెరుకోటలు తాగుదాం, మారి వెళ్ళి పోదాం, కడుపు నిండా తిందాం, అంతోటి ఫోటో దిగద్దాం. ఏమంటావు? సరే అన్న, చెప్పినట్టు చేద్దాం, లేనప్పుడు చేద్దాం, సరిపెట్టుకోవాలి. సరే, నువ్వు మోటార్ బంద్ చేసి ఇంటికి పోయి తానం చేసి మా ఇంటికి చెప్పనురా. సరే సరే, నేను పంపం చేసి ఇంటికి వస్తా. మళ్ళీ లేట్ చేయకురా. లేట్ అయ్యా, నువ్వు లేట్ చేసినావు అనుకో, అడిగి పోయే వరకు ఉన్న కూర అంతా అయిపోతుంది, పులుసే ఉంటది. నేను పోయి పాయింట్ వేసుకుని వస్తా అంతే. అంతే, టక్క పోయి తాగి తిని వచ్చేద్దాం. సరేనా? సరే పా. అబ్బబ్బబ్బబ్బా, ఇది ఎండాకాలం అన్నట్టు కాదు, ఏ కాలం అన్నట్టు కాదు. ఎండ కొడితే నోరు ఎండకపోయేటట్టు కొడుతుంది, అప్పటిదప్పుడే చల్లబడుతుంది. కొంపదీసి వాన గిట్ల పడుతుంది ఏంది? వానదేవుడా, నీ బాంచను పొలాలు పంటకొచ్చినాయి, పడద్దు. ఇంకో మామిడికాయలు కోతకొచ్చినాయి. ఈ ఈదరు గాడుపులు వచ్చి చెడగొట్టు గాడుపులు వచ్చి ఆ వాన పడ్డదనుకో పంటంతా నాశనం అవుతుంది, మామిడి పూత రాలిపోతుంది, కాయలు ఇప్పుడే పిందెలు పెడతాయి, అవి వేనే అనుకో రైతులందరూ నష్టపోతారు. నీ బాంచను వానదేవుడా, కొన్ని రోజులు ఆగు, పొలాలు కోసినాక నువ్వు ఎంత పడతావు అంత వాడు. అబ్బా, మా పొలాలు అన్ని పంటకొచ్చినాయి, కొంపదీసి వర్షం పడ్డదనుకో వరంతా వండుతుంది, ఎటు కాకుండా వస్తాయి. ఈ చెడగొట్టు వానలు పాడుగాను పోయి పంట చేతికి రాగానే పడతాయి. పోయినసారి గట్టనే మామిడి పూత అంతా ఈదరు గడపలు వచ్చి మొత్తం రాలిపోయింది. మామిడికాయలు కొనుక్కుందామంటే ఒక్కడు కూడా దొరకదు తెలుసా, కిలోకు 200, 300 అన్నారు. ఎందుకు మరి? దేవుడు మా మీద కోపం చేస్తాడా? వన దేవతలకు ఏ పడుతుంది, అన్ని ఏనే పడుతుంది, మంచిగానే చూసుకోబడుతుంది. వర్షం పడేటప్పుడు వర్షం పడాలి, చలి పెట్టినప్పుడు చలి పెట్టాలి, ఎండ కొట్టేటప్పుడు ఎండ కొట్టాలి. ఈ ఎండాకాలంలో ఈ వానలు పడితే పంట చేతికి వస్తుంది. ఇప్పుడు చెడగొట్టు వానలంట, ఇప్పుడు వర్షం పడ్డదనుకో రైతులు అందరూ నష్టపోతారు. దేవుడా బాంచను, పంట చేతికి వచ్చినాక పొలాలు కోసినాక నువ్వు ఎంత కొడతావో అంత కొట్టు నీ బాంచను. ఇప్పుడైతే మా పొలాలను చెడగొట్టకు వాన దేవుడా. అగో ఎండత్తంది, నా దేవుడు నా మాట కరుణించిండు. రైతుల బాధ దేవునికి తెలుసు. రైతులే రాజు, రైతులేంది మనం లేము.
కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. పెట్టుబడి పెట్టి ఆయనతో పంట చేతికి వచ్చేసరికి వానలు పడి వరంగి మామిడి తోటలు కూడా మామిడి పిందెలు ఇప్పుడే కాస్తానే ఈదరు గాడుపులు వచ్చినాయి అనుకో కింద రాలుతాయి అనుకో ఆ తోట పట్టిన వాళ్ళు నష్టమే, ఇటు పొలాలు వేసిన వాళ్ళు రైతులు నష్టమే. దేవుడా బాంచను మమ్మల్ని ఒక్క చూపు చూడు, నువ్వు వాన వడనీయకు, పొలాలు కోసి మా పంటలన్నీ నిల్లాక ఎంత పడతావో అంత పట్టు. దేవుడా నీ బాంచను పడద్దు. ఈ 10 రూపాయలు ఎక్కడి? పైసలు అంటే మనుషులకు భయమే లేదు. అవ్వ ఎట్లా పడితే అట్లా వారేస్తారు. పాపం ఎవరో ఏమో 10 రూపాయలు. అవ్వ మా అవ్వ బట్టలు అన్ని నానబెట్టింది. ఫంక్షన్ పోదామంటే ఒక్క అంగి లేదు. మా శంకర్ బాబు ఉన్నాడు కదా, ఒక అంగి ఇస్తాడు అడకచ్చుకుంటా. అక్క అక్క ఆగో ఏంద్ర తమ్ముడు గిట్లా వచ్చినావు? బావ లేడా అక్క? లేడ్రా తమ్ముడు, ఎందుకు? ఏం లేదక్క, మా అవ్వ బట్టలన్నీ నానబెట్టింది. వేసుకోవడానికి ఒక్క అంగి కూడా లేదు, వేసుకోవడానికి ఒక్క అంగి కూడా లేదు. బట్టలు లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావురా? ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా. ఏం లేదక్క, మా దోస్త్ ఫంక్షన్ ఉన్నది కదా, నా దగ్గర ఒక్క అంగి లేదు. బావ వచ్చిన. సరే గాని ఆయన అంగిల్ నీకు అత్తాయిరా? మా అత్తైతి నువ్వు బాగానే ఉన్నావు కదా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. ఆయనకు అంగిలేడున్నాయిరా? ఉన్నాయే 2-3. ఆయన ఫంక్షన్ కి పోతా అని ఒక అంగి ఇస్త్రీ వేసి పెట్టుకున్నాడు, అది నీకు ఇత్తది, వేసుకోపో. అబ్బా నువ్వు దేవతావు అక్క, ఈ అక్క వేసుకుంటా. సరే ఇత్తాగు, ఇగో ఎర్ర అంగి, ఇక పట్టు వేసుకోరా, ఇస్త్రీ వేసిందే. అవునా? మంచిగా వేసుకోరా అదిరా. బాగా లోడాస్ అయింది ఏంది? ఏం లత్కోర్ పని చేసినవురా? అక్క ఎట్లున్నా? అబ్బా అచ్చం కట్టె కంగి తగలేసినట్టే ఉన్నవరా. కట్టో గిట్టో టైం కా తీసినావు అక్క. సరే గాని మీ బావ వస్తే నువ్వు వేసుకుని అంగి ఇడిపిస్తాడు, చెప్పను ఓరా. అబ్బో బాగా విడిపించిన అక్క, నేను పోతా. బాగా విడిపించిన అక్క, నేను పోతా. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు తొందర ఓరా. సరే అక్క పోతా. అక్కో ఎటు పోతానో ఏంది ఆయన నేను ఫంక్షన్ పోదామని అంగిస్తులు పెట్టుకొని నేను గుండెలు గుట్టుబట్టే గీ లపుట్గానికి ఇచ్చినవేందే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. అట్లా అనకు, ఆయన కూడా ఫంక్షన్ కి పోతాడట. అంటే నేను బర్వాత పోవన్నా? మొహం పగిలిపో. నేను అట్లా అన్నానా? ఓరి వారి నీకు ముందే ఎవరు అంగి లేనట్టు నా అంగి వచ్చినవారా నువ్వు? ఆయన నువ్వు అంగి మీద ఎన్ని ఫంక్షన్లకు పోతాయి చెప్పు. అంటే ఎన్ని ఫంక్షన్ల మీదని ఆనికి ఇస్తావా? అదంటే ఇప్పటివరకు వేసుకోలే కదా, అది కొత్తగానే చూస్తారు. నువ్వు ఇప్పటికి 10 సార్లు వేసుకున్నావు, పాతగా అయిపోయింది. అరే నువ్వేం మనిషివే, నాకు ఉన్నదే ఒక్క అంగి, ఫంక్షన్ ఉన్నదని ఇస్త్రీ చేసుకొని పెడితే ఈయనకిచ్చి గుండెలు ఇస్తానవేంద్రా. నా ఆవేదన అర్థం చేసుకోండి. లే బాడకా విడు. మంచిగా ఉన్నది బావా. నువ్వు ఎట్లున్నావురా దీనికి? అయ్యో పొలంలో ఆ దిష్టి బొమ్మ ఉంటా చూసినావా? కాకులు పిట్టలు రాకుండా గట్లున్నావు, ఇడువు. ఉన్నది మంచుకున్నది, ఎండ రాకుండా ఉంటది. అరే నువ్వేమన్నా మంచివేనా? మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడే, పండి నాశనం అయిపోండి. నిన్ను వచ్చితే ఏమున్నదిరా, అన్ని బొక్కలే తాకుతాయి, బొక్కలు గుచ్చుతాయి. ఇంకో చెటాకు మాంసం లేదు. అరే మళ్ళెట్లా మారుతానవురా? ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. నీకు మానం లేదా? ఇడురా జో వేసుకొని నిన్ను జరవాలే అని అట్లా కొడితే వాళ్ళ అబ్బా చీడలు ఒలి పెడతది, ఏమనుకుంటాను? ఓరి వారి దున్నపోతు మీద వాన పడ్డట్టు నేను చదివేదాడతానా, నిన్ను కొడతానా? మీ అంగి అయినట్టు సంతంగా వేసుకుంటాను ఏందిరా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నీకు ఇడువ బుద్ధి అయితలేదు ఆరా. మాట మాట్లాడబాకురా. బావా నువ్వు కొట్టిన మంచిదే, నేను ఇలా వేసుకున్నాక ఇడవా. ఓరి వారి ఇడువ అంటాను ఏంద్రా? అసలు నీ ముఖం అడ్డంలో చూసుకున్నావారా? బోలుగానే కొబ్బరి పీసులు ఎక్కువ ఉన్నది నీ ముఖం. ఆ గడ్డం చూడు, ఆ కథ చూడు,
ఆయన నీకు ఈ అంగి సెట్ కాలేదురా. అబ్బా నీ మొఖానికి అంత సెట్ అయినట్టు ఆ కప్ప మూతికి ఆ డ్రెస్ ఎట్లున్నవి ఆ కప్ప మూతికి ఆ డ్రెస్ ఎట్లున్నవి పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఊకే ఆ షర్ట్ ఎత్తావు అంటే నువ్వు ఆయనకి సపోర్ట్ ఎందుకు ఇస్తానవే? మీ చిన్నమ్మ కొడుకానా? నాకు తెలియదు. నా అంగి ఇస్తావా అయ్యవా? నేను ఇయ్యనయ్యా, నువ్వేం చేసుకుంటా వేసుకోపో, నువ్వేం చేసుకుంటా వేసుకోపో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓ మనిషి ఆడేదో చిన్న పిల్లగాడు అని వేసుకొని రాదే. నిన్ను అనద్దే, నీకంటే ఇక మరి మంచిగా ఉంటది కానీ ఆడు చిన్న పోరడానే సైటెడ్ గడ్డం వచ్చింది, పిరికడు మీసాలు వచ్చినాయి. ఆడు చిన్న పోరడా ఎనకేసుకొస్తానవా? ఓరు వారి నువ్వు ఇడతావా ఎందుకు ఇడవావురా? వేసుకున్నా ఇడువా అంటారవా? అప్పుడప్పుడు మనం చల్లబడతా ఉంటాం. ఇంకోటి కొనుక్కుంది అవ్వో అగో అన్న ఏం చెప్తానవే అగో ఇష్టపెట్ట అన్ని నల్ల మొక్క పడ ఇష్టపెట్ట అయ్యో ఇష్టపెట్టే పెట్టు. ఓరు వారి ఇది చూడరా. బాయ్ బాయ్ టాటా. నువ్వు అంగిడిపోతే నిన్ను బాయి తెచ్చేస్తా. నువ్వు బాయిలు ఎత్తేసినా కానీ నేను అంగిడివా. టూ మచ్ రే, టూ మచ్. అరే ఇంత మొన్న నువ్వు తయారైనవేంద్రా? మనిషి నేను అస్సలే ఇయ్యా. ఇష్టపెట్టే అన్ని పెట్టి తత్తదే అల్లవ్వ ఇష్టపెట్టే. ఆగో నా కొడుకుని బాయలు ఎత్తేస్తాడే ఏంటి? ఇంకేం పుట్టింది? ఒరే శంకరి ఆగురా ఆగురా. ఎత్తేనా? నా కొడుకుని బాయలు ఎందుకు ఎత్తేస్తున్నావురా? ఏ నీ కొడుకు నేను బాయిలు ఎందుకు ఎత్తేస్తా? బాయి దొంగ ఆడతాను ఏమో చెప్పు. కాదమ్మా, నువ్వు బట్టలని నానబెట్టినావు కదా, అదే ఫంక్షన్ పోదామని చెప్పేసి శంకర్ బాబా దగ్గరికి వచ్చిన, అంగడికి పోదామని చెప్పేసి. ఆడుకుంటున్నావు, ఏమైందిరా? అంగిడి ఒప్పుకుంటే బాయిలు ఎత్తేస్తాండానమ్మా, అంగిడి ఒప్పుకుంటే బాయిలు ఎత్తేస్తాండానమ్మా. ఇక భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. నిన్ను ఎత్తేసుడు కాదురా, నీ సంగతి చెప్తా. అరే అరే ఆగురా వారి శంకరి ఆగురా. అరే అని వేసుకున్నాకి బడ్జెట్లో తీసుకొచ్చి ఇద్దరు ఇస్తానమేందే. నీ అవ్వ నాకున్నదే ఒక్క అంగి, నేను ఫంక్షన్ పోవాలి, పోయి నా అంగే దొరికిందా ఆయనకి. ఆయన ఆ అంగేసుకుంటాడు, ఎట్లున్నాడే గజ దొంగలు ఎక్కున్నాడు. వీడు పుష్కర ఫంక్షన్ హాల్లో పోయింది అనుకో, ఆ పెళ్లిలో ఏమంటారు చెప్పన్నా, వీడు పిల్లల్ని ఎత్తుకపోయేటట్టున్నాడని ఇయ్యరమాయరు చంపుతారు. ఓరు వారి ఆ అంగి విన్నవోరా, నా అంగి నాకీరా. అమ్మ తోడు నిన్ను గుర్తే నా విమానంగా గజ దొంగ ఉన్నట్టున్నాడే. నీకు అనిపించలేదానే నీ తమ్ముడని వెనకేసుకొస్తానవా? నాకేం అనిపించలేదు. ఇంకెన్ని సంవత్సరాలు ఎత్తావు దాన్ని? ఓ నాయనా, నేను ఎన్ని సంవత్సరాలు ఎత్తే నీకేందే? నాకు ఆ అంగి కావాలి. అరే ఇత్తవా ఇయ్యవా ఆయన నువ్వు ఎట్లున్నావురా? అది ఎట్లుంటే నీకేంది? అరే ఇవానే అంటే మంచుకున్నది అంగ్యానికి వేసుకోపోరా, మంచుకున్నది అంగ్యానికి వేసుకోపోరా. ఎంతకు తెగించారా? మంచిగున్నదా? ఇడువాను ఇవనంటే వాన్ వేసుకోపో అంటావా నువ్వు? ఏం మనిషివే? ఓ శంకరి ఏంద్రా నా కొడుకుని దొంగ అంటున్నావు? అరే వానంగి వాని పడేరా పాసలాంగి రేపు నీ కొని తప్ప కొంతది. నాయనో ఓ నాయనా, నా పెళ్లి కాక ముందు అంగి కొనుక్కున్న నాయనో. నీకు తెలియదా బాబు? ఓ నాయనా, ఈ అరిగిపోయిన పనిలేదు నాయనో. ఓ నాయనా, నా పాసులంగా అన్నదే నాయనో. ఓ నాయనా, ఈ ఊళ్ళో ఎన్ని ఫంక్షన్లకు వేసుకపోయినా నాయనో. ఓ నాయనా, అందరూ శంకరి నువ్వు హీరో లెక్కున్నారు అన్నదే నాయనో. ఓ నాయనా, అరిగిపోయిన పనిలేదు నాది పాసులంగా అన్నదే నాయనో. ఓ నాయనా, నువ్వు నేను ఎడుతంటే చూడ బుద్ధి అవుతుంది నాన్న నాయనో. నాయనో. ఓ నాయనా, నీకెట్లా ఏడుపత్తందిరా నాయనో. ఓ నాయనా, నీకెట్లా నవ్వత్తందిరా నాయనో. ఓ నాయనా, ఈ గడ్డం చూసిన వారా నాయనో. బావని పాసలంగా ఎందుకు అన్నావు? ఇగో చూడు ఆడేసినట్టు ఎడతాండు. సరిపోదు బావకిది సరిపోదు. నేను ఆడ ఏడిచినట్టు ఎడుతున్నారా పాడుకోవు. ఓ పాడుకోవు, నువ్వు ఈ నా పానం పైన అంగిడిచినట్టు లేవురా పాడుకోవు. ఓ పాడుకోవు, నాది నాకు ఈరా పాడుతావు.
నువ్వు ఇస్తావా ఇయ్యమా చెప్పురా పాడుకోవు నేను ఇయ్యలేయ్యా 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 నేను ఇయ్యలేయ్యా నేను ఇయ్యలేయ్యా కొత్తగా కొనిస్తా అన్నావు కదా కొని నాది నాకు ఇయ్యరా ఇయ్యలేయ్యా 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 కొత్తవి కొనిస్తాడట పో. నాకు ఇయ్యరా కొత్త ఆయన రోడ్డు మీద మొత్తం బొర్రాడు. మంచిది ఇయ్యరా ఈ అంగి మంచిగా ఉన్నది అయ్యో నాంగే నచ్చిందారా దొంగ లేకుండా ఒక ఊళ్ళో మొక్క అన్ని బయట ఎండేస్తారు ఎండాకాలమే కదా నీ ఇష్టం తీసుకో అన్నం పెడతీరా ఇయ్యనే ఇయ్యనే ఈ అంగి మంచిగా ఉన్నది అమ్మా నువ్వు ఇయ్యపోతే నేను అందుకోసం మరి వాడు అరే తమ్ముడు ఆ అంగిని కర్మాంకని ఇచ్చిండ్రా ఈయనకి ఇట్లా చేస్తాను అనుకోలే తల వాళ్ళ కొట్టుకుంటాడు ఇచ్చారా తమ్ముడు. నేను ఇయ్యనే ఇయ్యా ఈ భావంగి నాకు నచ్చింది కావాలంటే మా అవ్వకి చెప్పి 4 కొత్తది కొనివ్వంట ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఓ శంకరి వానికి అంతగానం ఎందుకు బోరిస్తున్నావురా? ఓ పోడా, నీకు సిగ్గు అనిపించలేదా? ఆ నంగి వానికి ఇచ్చాయి, నీకు కొత్తది కొనితా అని చెప్పినా కదా. నాకు సిగ్గువైనా మంచిదే మానవైనా మంచిదే నేను భావంగి వేసుకుంటా అమ్మా జర్రుంటే చచ్చిపోతా బావాంగ్ వేసుకున్నదందుకు ఇక్కడ దాస పెట్టినవారా గిట్ల కాదు. ఓ అత్త నీ కొడుకును అంగియకపోతే పొట్టు కొడతా మర్యాద గిట్టను ఇయ్యని లేకపోతే లేదు. నువ్వు అన్ని ముసుకురెత్తాను ఇడువా ఆ సూపే మింగిస సూపు లెక్క గుడ్ల కూపు ఉంటది కదా గిట్లనే ఇంకో గిట్లనే నాంగి నాకి ఇక గట్ల కాదే. ఓ రవని కాళ్ళు పట్టుకోవే కాలు పట్టుకొని ఏం చేయాలి? నువ్వు పట్టుకో వత్త నీ కొడుకు నాంగిత్తరు నువ్వు ఇన్ని పట్టుకో అత్త ఇటు ఇట్లయితే ఇయ్యడు పట్టుకో. అరే తమ్ముడు గంతగానో వనంగా అంగి ఎందుకు వేసుకుంటానవరా? అమ్మ కొనిస్తాను కదా వేసుకోపో. ఇగో అత్త ఇక నీ కొడుకున్నాడు పట్టుకో ఈరా ఇచ్చేరా అందులోనికి ఇచ్చేయి. చూస్తే బక్కగానే ఉన్నాడు కానీ అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు అవ్వ నువ్వు దండవా ఇంకో తప్ప ఇస్తావా ఎంత సతాయించినావు రా అబ్బా నా ఫంక్షన్ అంతా ఆడ కూరంతా అయిపోవచ్చు. వాని అంగిలో ఏమున్నదిరా? గా చిన్న పొరగా లేడ్చినట్టు ఎడతాను వేసుకొని. నాకు శంకర్ బావంగి కావాలి, నాకు శంకర్ బావంగి నచ్చింది. ఎందుకురా పిస చేస్తావు? మనకు కావాల్సింది కూడా అదేలే పొయ్యిల కట్టె తీసి వాత పెడతా నాడు. నేను రాను రారా రా శేఖర్ రా. నేను రాను. నన్నేం చేయమంటావు? నన్ను తిప్పబడితివి. దానికి అంగిత్తివి మాసంత పేగు లెక్క ఏవడితివి నిన్ను నేనేమనండి మంచిగా ఫంక్షన్ పోదామని గుండీలు కూడా కుట్టుమన్నా ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నీ ఆ బక్కోడు వేసుకొని నీ అవ్వ గోమారిని పట్టినట్టే జనగా పట్టినట్టే ఎంత వీకినా ఇస్తలేడు మనం ఎంత నుండి పెట్టుకున్నా ఇస్తలేడు. అమ్మని ఇప్పుడు ఇది ఇస్తిరంగి లేకున్నదా ఇది వేసుకొని నేనేం ఫంక్షన్ పోవాలి? ఫంక్షన్ టైం కూడా అయిపోయింది అందరు పోయి అత్తారు కావచ్చు. అసలు అది ఉతికినా అని చెప్పేసి ఇస్త్రీ చేయించినావు దాన్ని? ఉతికందే చూడు వాసన చూడు ఎట్లా చూడు అంత మట్టిలో బొరిన గబ్బు వాసన వస్తుంది. అగో అడిగకపోతే మట్టిలో బొరిపించిన వాసన రాకపోతే ఏమత్తది? ఏమన్నా బుర్తలో బొరిండా? మట్టేనే దురుపుతే పోతుంది. ఇంకా దాని మీద తుమ్ముతానా? ఇప్పుడు నీకు అర్థమైతుందా? దీనికి దుమ్మంటింది తుమ్మింది అనుకో తుప్పిలు పడతాయి కదా పొద్దున్నైనా పోతుందని తుమ్మినా ఇది రియలైజేషన్. ఇటు తుమ్ముకు పోతుంది నా తుప్పిట్లకు సగం పోతుంది ఇంకో సగం ఇట్లా దురుపుకుంటా అయినా
ఎవరన్నా ఇంట్లో వస్తువులు బయట వాళ్ళకి ఇస్తారానే నీకంటే కోపం వస్తుంది కానీ అయ్యో ఒక్క అంగే కదా నేను ఇచ్చింది, అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచే ఎత్తాను. చూసి బోరు కొట్టింది దాన్ని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? ప్రతిసారి మన మ్యారేజ్ డే రోజు, నా పుట్టిన రోజుకి ఇది ఒక్కటే వేసుకుంటా కాదే, నేను ఎన్ని సంవత్సరాల సంది వేసుకుంటానా? చూసిన వాళ్ళు ఏమడుగుతారో తెలుసా, ఇంకో అంగి కొంటలేడని మొగుడు అని అడుగుతారు. సరే నువ్వు ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి కానీ నేను ఇది ఊకెత్తానని ఆనికెట్లిస్తావే. ఓ మాసిపోయిన మొగబడా, ఆ మాసిపోయిన అంగి ఇంకెన్ని రోజులు వేసుకొని తిరుగుతావు? ఆ దరిద్రం ఏదో పోవాలని ఆనికిస్తే ఆ మాసిపోయిన అంగి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు. మాసిపోయిన ముఖం కూడా అంటానంటే మాసిపోయిన ముఖం దానా నువ్వే మాసిపోయిన ముఖం దానివే, మాసంత పెరుగుదానా? ఆయన నా అంగి నిన్ను ఎవరు ఇవ్వమన్నారు చెప్పు? నీ సీరియల్ నేను గిట్లనే ఎవరికన్నా ఇచ్చిందా? నువ్వు కట్టింది కడతలేవా? పారెత్తానవా అనే? గిట్లా మాట్లాడితేనే దాడులు ఒత్త బుద్ధి అవుతుంది. నాది వేరు నీది వేరు. నీది వేరు కాదు. ఇగో అమ్మ ఇలా కూర్చో చెప్తానా, ఇంకో తాప నాకు తెలియకుండా ఇంట్లోకెళ్ళి ఎవరికన్నా ఏమన్నా ఇచ్చినావనుకో నీ కాలు చేతులు ఇస్తా. నువ్వేమనుకుంటానో అర్థమైతుందా? మా అర్థమైతుంది. పట్టు ఈ అంగి. పట్టాన్ని మళ్ళా కొడతావేందే? ఇక నీ ఫంక్షన్ పోవద్దా? పోయి కల్చర్ నత్తేనే. ఇంకెందుకు వాళ్ళు తిని పడేసిన బొక్కలని ఉడిచేస్తా అనుకుంటానావా? ఈ పాటకి అయిపోవచ్చు, ఆ తరువచ్చు అన్నారు. ఓ పిసదానా, నేను పోయేది తినదందుకు కాదే, పోయి కలిసేస్తే అరే శంకర్ వచ్చిందనే పేరు ఉంటది. ఫంక్షన్ అయిపోతే నేరైతుంది, వాళ్ళు ఇంటికాడనే ఉంటది కదా. ఇంకా డీజే బాక్సులు పెట్టి డాన్స్ చేస్తారు. నేను పోయేది ఏమన్నా పెళ్లి కానే, రిసెప్షనేనే, మారు వెళ్ళికేనే. తిని తాక్కుంటే కుడతారు. పోయి అట్లా కలిసేస్తా. తినరా శంకర్ అంటే ఏత్తది ఇట్లా, లేకపోతే ఏ వద్దు ఇంటికన్నా తినొచ్చిరా. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఇలా ఒక్కపోద్దని ఏదో ఒకటి అబద్ధం వాడతా. పోవన్నే, పోకపోతే మాట పోతది. ఏ శంకర్ గారు అత్తడని నీకోసం ఎదురు చూస్తారు కావచ్చు. వాళ్ళు ఎప్పుడో తిని ఎక్కడో అక్కడ వేరు కావచ్చు. నువ్వు బుక్కడంత తిని పొలం కాడికి పోయే. అగో ఇదివరకు రాక నేను ఆడుకొని పోయినానే, పొలం కాడికే పోయా. తిని ఎలుకలు పొక్కలు చేసినాయి, అవి ఊడిపిన, పొలానికి నీళ్లు పెట్టిన. ఇక నీళ్లు పెట్టుడు ఆపు చేస్తా, ఎందుకంటే పొలం ఈనింది కదా. ఇక అవి ఆరాలే, ఆరినాక వరి మిషన్ మాట్లాడి లేకపోతే పొలం కోపిస్తా, లేకపోతే గుత్తకన్నా మాట్లాడి చేతనన్నా కోపిస్తా. ఆయనత అంటాను. పొలం పనులన్నీ అయిపోయినాక పోతా అనుకుంటాను. ఏంది నీ నోట్ల మన్ను కొట్ట, పొలం పనులు అయినాక నన్ను పొమ్మంటారా? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ ఏ ఆగు దిక్కు వాళ్ళోడా, పోవడంటే పైకి పోవడు కాదు. పొలం పనులు అయిపోయినాక టూర్లు ఎత్తావా అంటానా? ఇంకా నా ముఖానికి టూర్లు ఎత్తానే, రూపాయి కూడా పెడతా అంటే ఇట్లా తెస్తానో అట్లా పెడతానో కథం అట్లా కథం చేస్తాను. ఇంకా నన్ను ఊర్లు కూడా తిరగనిస్తావా నువ్వు? నేనేం కథం చేస్తానా? అక్కడికి వచ్చేది ఏం ఉంటానా? అయినా నువ్వు ఇప్పుడు ఏం పోతావు గానీ ఇంత తిని వండుకో, నేను పద్మక దగ్గరికి పోయేస్తా. నన్ను వండ పెడదామని చూస్తే కాదే, నీ కళ్ళ బట్ట నన్ను ఓ ఫంక్షన్ పోనీయవు, ఓ ఊరి పోనీయవు, ఓ సినిమా పోనీయవు. పొలం కాడికి పోవాలి, నువ్వు వండింది తినాలి, పైసలు తేవాలి, అది నీకు ఇయ్యాలి, నీకేమో నేను కొనుక్కోవాలి. నేను ఎటన్నా పోదామంటే ఇంకో గిసుంటి చేస్తావు. ఆ విషయం మాకు తెలుసులే. నేను కొనుక్కోమంటాను కదా, నువ్వు కొనుక్కుంటాను ఏమన్నా? వాళ్ళు మన ఫంక్షన్ కి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఫంక్షన్ పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? నువ్వు అంతా నేను నడిచిందా? నువ్వు పోవంటే నేను పోను ఎండక నువ్వంటివి. అరే నేను నిన్ను ఓకని చెప్పినా, ఈ దిక్కు వల్ల అంగేసుకుని ఓకని చెప్పినా. మరి ఆ దిక్కు వల్ల చీర కట్టుకొని నువ్వన్నా పోతే అయిపో కదా, కట్నం రాపిస్తే అయిపోతుంది కదా, వంతుకు వంత అయిపో కదా. నువ్వు ఇంతసేపు గిట్ల వరుతావని నాకేం తెలుసు? నేను వరుతానా నువ్వు వరుతానవా? ఒక్క అంగితే గింత రాదంతా చేసినావు, లేదా నేను మోకపోదునా నన్ను పొమ్మంటే? సరేనే, నువ్వు ఎటన్నా ఊరికి పోయేదేమన్నా పట్టు చీర నువ్వు ఇస్త్రీ చేసుకొని పక్కకు పెడితే అది వేరేటోళ్ళకి నీకు ఇస్తే నా బాధ నీ బాధ అనేది నీకు తెలుస్తుంది. అర్థం ఇచ్చినా నేను ఇంకొకటి కొనుక్కుంటా, అర్థమైందా? నీ లెక్క పట్టు పట్టి గుంజుకొని నేను. రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అబ్బా కొనుక్కునేది ఇవి ఎవరి పైసలతోటో కొనుక్కుంటా అంటావు? నీ అవ్వగారి ఇంటికెళ్ళి కొంటా అనుకుంటానవా నువ్వు? అట్లాంటప్పుడు ఎందుకు చేసుకున్నావు? అంటే చేసుకున్నావంటే ఇక చేసుకున్నానని అడిగినప్పుడల్లా చీరలు కొనుక్కుంటావా? ఎన్ని గణం కొన్నా నేను చీరలు? ఎన్ని గన్నా ఉన్నవా? రూమ్ వెళ్తుంది కాదే, అది మనం బయట పెట్టి శనివారం అంగట్లు అమ్మితే దాదాపు 3-4 లక్షలు వస్తాయి. అర్థమైతుందా? మీకు కొంచెం నోటుతో ఎక్కువండి. ఏది అమ్ముకరాప చూద్దా నేను? అంటే పైసలు పెట్టి కొనియాలే, మళ్ళా నేనే అమ్మకరావన్నా. ఇప్పుడు నువ్వు 2000 పెట్టి చీర కొనుక్కున్నావు అనుకో, అది 300కి ఒకటి అమ్ముడు పోతుంది, 1700 లెస్సు. ఎందుకంటే ఎన్నిసార్లు కట్టినావు దాన్ని? సెకండ్ హ్యాండ్ కాదే. అట్లా నన్ను అమ్ముకరాపో సెకండ్ హ్యాండ్ చీరలు. నేను మళ్ళీ ఫస్ట్ హ్యాండ్ చీరలు కొనుక్కుంటా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంతేనా?
అవి కట్టినవి అయిపోయింది ఇక అవి ముఖం కొట్టినాయి నీకు అంతేనా అమ్మకాని అంటే నేను ఏ పాత చీరలమ్మా పాత చీరల్ గద్వాల్ చీరల్ 3000 చీర 300కే బనారస్ 2000 2000కు 200 కాటన్ సారీస్ కాటన్ సారీస్ 150 రూపాయలకు ఒకటి అని అమ్మన్నానే. అబ్బా ఎంత మంచిగా అమ్ముతున్నావే అమ్మేటోళ్ళు కూడా అట్లా అమ్ముతారో అమ్మరో. మరి ఆ షాప్ పెట్టిస్తావా? పెట్టిత్తది. నువ్వే 2 చీరలు కట్టుకోవాలి. ఇవాళ కట్టింది రేపు కట్టాలి, రేపు కట్టింది ఎల్లుండి కట్టాలి. ఉన్నాయి అన్ని అమ్మకత్తా ఒప్పుకుంటావా? గట్టెందుకు మళ్ళీ కొత్తవి కొనుక్కరా? పాత అమ్మి కొత్త కొనుక్కరావన్నా ఇక నువ్వు ఆ చీరలు విన్నే ఉంటావు అంతే. ఇక నీకేది అద్దుగా అయినా నా చీరల జోలు నీకు ఎందుకు చెప్పు? మరి నా అంగి జోలు నీకెందుకు చెప్పు? చెయ్యి నీతో మాట్లాడి నాతోటి కాదు గాని ఇంత అన్నం తిని వండుకో. ఇంకా పద్మాక ఇక అన్నం తినే వంట పెడితేవే నన్ను నాకు తెలుసు. నీకేమన్నా పనులు ఉంటే టక్క చేసుకుంటావు. మొత్తం టోటల్ గా నాకున్న సమాచారం మేరకు అబ్బబ్బబ్బా నీ గురించి నాకు తెలియదు అప్పో. ఏం మరలబడి చూస్తావు నువ్వు చేసేదే కాపానే నీ అవని. దీని పని ఏదన్నా ఉన్నదనుకో చక్కగా చేసుకుంటది. అదే నా పని అయితే ముడల్లో పెడుతుంది. దీన్ని కర్వానికి అని చేసుకున్నా. అబ్బబ్బబ్బా ఆయనకి అంగి ఇవ్వకపోతే నీ ఫంక్షన్ పోతును మంచిగా కడుపు నిండా తింటును ఆ రవిగాన్ తోటి. ఈ కర్రోడైనా నాకన్నా మరి ఒక్కసారైనా ఫోన్ చేయలే కదా మరి అన్న ఏడున్నావు ఏడు సంగతి అని. అబ్బా ఇట్లనే ఉంటది. ఆయనకి ఎవడో బుక్కానికి తాగిస్తానవచ్చో నీ అవ్వ పెట్రోల్ ఖర్చు పడుతుంది తప్పుతుంది, నాకు తాగుడు కూడా బిల్లు వేస్తుంది. అదే శంకరన్న తోటి పోతే ఈ 350 కూడా తీసుకుంటాడని లంగగాడిది ఆడు తప్పించినట్టున్నది. ఆయన సంగతి చెప్పాలి. సాయంత్రం ఊళ్ళో పోతా కదా పోయినప్పుడు ఆయనకి తెలుస్తుంది. ఏమైందిరా ఫంక్షన్ పోతాను పోయొచ్చినామంటే ఆ నన్ను తప్పించుకొని పోయిండు అనుకో కథం గంతే. ఎవరో తాగిస్తానంటేనే వేయండు, లేకపోతే ఆడు గంటలు వస్తా అన్నాడు. మధ్యాహ్నం అయితే ఇంకా రాలే. ఇటు తిన్నట్టు లేదు ఇటు తిననట్టు లేదు. నేను ఏదన్నా అనుకుంటే నాశనం పాలు చేస్తుంది. దీన్ని ఏమనట్లేదు. అవ్వా ఆ నరేష్ గారు ఫోన్ చేసి నా బండి ఏందే పెళ్లి కోందా అని నాకు ఫోన్ చేసిండు. శంకరన్నకు ఫోన్ చేస్తే శంకరన్న లిఫ్ట్ చేయకపోయా. ఇక నరేష్ గారితో పెళ్లికైనా అక్కడనే తిన్నాం అక్కడనే తాగినాం. ఈ ముచ్చట శంకరన్నకి చెప్పలే అనుకో శంకరన్న బాగా ఫీల్ అవుతాడు. ఈ ముచ్చట పోయి చెప్పత్తా. దీన్ని ఏమనాలి మరి? ఆయన పొద్దున రాగా పొలం కాడికి వచ్చిండు నీళ్లు చేసి పెడతామని అనంతా. నీ అవ్వ నీళ్లు చేసేది ఏం చేయలే. అదైతే మంచిగా తానం చేసింది తయారైంది బయట పడ్డది. నేనే పనికి పోవాలి, నేనే నీళ్లు చేసుకోవాలి, నేనే తానం చేయాలి. నేనే తానం చేయాలి. దీనికి బాయికి మోటార్ పెట్టిద్దాం అనుకున్నా గానీ 24 గంటలు మోటార్ ఆన్ చేసి ఇడిచిపెట్టిపోతుంది. నాకు దాని సంగతి తెలియదా? ఇక్కడ మోటార్ వేసింది అనుకో ఎవరన్నా ముచ్చట పెట్టడానికి కత్తే ఈ బాయిల నీళ్ళు అయిపోవాలి గాని దాని ముచ్చట అయితే అయిపోదు. అబ్బాబ్బా 2 అట్లా ఒక్కసారి ఏది పడినందుకు బకెట తాడు తెంపింది అల్లేసింది. నేను శాంతక్కలను మళ్ళా పాతాళ్ళ గారి అక్కచ్చి బకెట తీసిన. దానికి ఏం చేయాలి? దాన్ని ఏమన్నట్టు అబ్బా బాయిల నీళ్లు చల్లగా ఉన్నాయి అవని. ఇక బకెట్ల నిండా నీళ్లు చేసి పెట్టింది అనుకో ఇక ఖాతం మంచిగా వాడుకుంటది. ఇది నీళ్లు చేయదే అంటే తప్పుడు చేయదు. అబ్బా బాయిల నీళ్లు అడుక్కు పట్టినాయి బకెట మునుగుతలేదు నువ్వే చేయదు నువ్వైతే మంచిగా చేస్తావంటది. అగ్గో ఏమైందిరా వారి పెళ్లి పోదాం అని అంటే కొత్తగా వేసుకున్నావు. కొంపదీసి నాకు చెప్పకుండా వేనవారా? అయ్యో శంకర్ అన్న నీకు 6-7 సార్లు ఫోన్ చేసిండే నువ్వే ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంది. ఆ నరేష్ గారు ఫోన్ చేసి పెళ్లికి ఆలైతుందిరా ఇద్దరం కలిసి పోదాంపా అంటే పోయి వచ్చినావు. అందుకే ఆ ముచ్చట నీకు ఎప్పుడు అని వచ్చిన. మంచి పని చేసినావు తీరా. నువ్వన్న పోయి తాగి తినొచ్చినావు. నేను తయారై అత్తనని అన్న కదా. ఇస్త్రీ చేసిన అంగి నా పెళ్ళం ఆ దొంగ శేఖర్ గారు లేడా వాళ్ళ తమ్ముడు ఆయనకి ఇచ్చింది. ఆడేసుకొని చిన్న బోరం లెక్క ఆగిత్తలేడురా. అలాగే అవ్వలేరా? ఆడు నా ఇంట్ల కాడ నుంచి 3 బాట్ల మొత్తం బోరిచ్చిండు నన్ను తెలుసా. 50 చెట్టు కాడ కోసేపు బావి కాడ కోసేపు వాళ్ళ అవ్వచ్చి తిట్టినా ఇస్తలేడు, నా పెళ్ళని చెప్పినది ఇస్తలేడు, నేను కాలు మొక్కుతారా అన్నా కూడా ఇస్తలేడు. నీకు ఈ అబ్బా నాకు బాగా కోపం వచ్చింది. వాళ్ళ అవ్వ ముంగట్టే మొత్తం సీసీ రోడ్ అంతా బోరిచ్చిన. నా అంగి నేను ఇడిపించుకున్న సరికి కథం ఆడ మీ వదిన వచ్చింది. వచ్చినాక అంగేవాడు ఇవన్నీ అంటే ఊక నేను ఎర్రంగా ఎత్తగారా అన్ని ఫంక్షన్లకు నాకు సెంటిమెంట్ కదా అది నాకు మంచిగా ఎత్తది అని కథం ఆడ వేసుకున్నాడు. అంత కింద పడితే మొత్తం మట్టి అంటింది.
ఇక అంటాం ఇక నాకు కూడా తాగుటైంది. ఇక ఏం ఫంక్షన్ పోతావు, ఫంక్షన్ వాళ్ళు అంతా తిని వాపసు రావచ్చు అని అన్నది. ఏమనలే ఇక తానమన్నా చేద్దాం, పొలం కాడికి వచ్చిన కదా, బువ్వ కూర అండింది, తానమన్నా చేద్దామని నీళ్ళు చేసుకుంటానని నువ్వు వచ్చినావు. ఆయన ముక్కలు మంచిగా వేసి రారా. ఏ ఖతర్నాక్ అయింది కాదే, పూలు బొక్కలు పడ్డాయా? నాకు 2 పూల బొక్కలు పడ్డాయి, నరేష్ గారికి 3 పడ్డాయి. మంది ఎంత వేసారు? బీర్లు తాగి రాడ్డా? బీర్లు ఆడు 2 కలిపి తాగినవా? ఫస్ట్ పోగొడుతూనే 2 బీర్లు తీసుకున్నాడు నరేష్ గారు. కానీ తాగినట్లేవు గారా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మంచి గట్టి మళ్ళీ రాంగ మళ్ళీ ఇంత తిన్నాం, ఆహా, పోంగ తిన్నాం, తాగి తిన్నాం, మళ్ళీ రాంగ తిన్నాం. ఎట్లా గీనంగా వేరా? రోడ్డు ఉంచాలి, మన మట్టి రోడ్డు ఉంచాలి వేరా, మట్టి రోడ్డు ఉంచాలి. నరేష్ గాడు అయితే కొత్త బండి విన్న వేరు కదా, కొత్త బండి గ్లామరా, పెట్రోల్ ఆడు వంచి నన్ను వంచినవా? వాడే మందు కూడా ఆడేనా? మొత్తం వాడేనే. రవిగా ఇలా నేను అందుకే నీకు ఫోన్ చేసిన, నువ్వే లిఫ్ట్ చేయకపోతే. నాకు ఫోన్ చేసినా గానీ ఆ పక్క పడకవు నా అంగేసి జనగ పెట్టాడు. జనగన్న ఇట్లా వీకి పారెత్త పోతుంది కానీ ఆడు జనగ కంటే జనగల తాత ఆడు విన్నవారా? అసలు నేను ఇంట్రాక్ వచ్చిన అయిపోయి నువ్వు వచ్చిన నేను రాకపోతుండ్రా. అయితే నరేష్ గారు పెదాపి ఇడుకున్నట్టే, ఆయన చూస్తూ తిడుతుడు అని చెప్పి ఆలంగా పోదామని చెప్పి అన్నాడు. మళ్ళీ ఆయన ఎక్కించుకోపోతారా? నిన్న అట్టే ఫోన్ చేసి అట్టే రమ్మంటే మనం ముగ్గురం కలిసిపోయి కడుపు నుండి తినద్దామని అనుకున్నా. ఫోన్ లిఫ్ట్ అయిపోతుంది. తినే గింజ మీద మన పేరు ఉంటదట, అది నాకు బాగలేదు. సాయంత్రం అన్నా పోతా, లేకపోతే రేపన్న ఎల్లుండన్నా పోయి ఇట్లా అనుకోకుండా పని ఉన్నది, నేను రాలేదని అటు వాడకు పోయినప్పుడు చెప్తా ఏం చెప్తుంది. అయితే నువ్వు మళ్ళీ తిడతావని ఇంట్రాక్ వచ్చి చెప్పావని వచ్చిన. సరే కడుపు నిండనైతే తిన్నావు కదా. తిన్నానే కానీ నువ్వు లేని లోటు నాకు అక్కడ బాగా తెలిసిందే. అయితే కానీ నీకైతే 300 మిగిలినాయి కదా. మిగిలే మరి. వాడు కొత్త బండి దావత్ అన్ననే కల్పించిండు. సరే తీరా. సరే ఇక నాకు గావరైతుంది, ఇక నేను స్నానం చేసి అన్నం తింటా. సరే రేపు కలుద్దాం. సరేరా, పోతానన్న. సరే. నీ అవ్వ మా చిన్న బాబు పైసలు అడిగిందంటే నాకు నమ్మబుద్ధి కాలే, జోగు చేస్తాను అనుకున్నా. నేను చిన్న పర్సన్ చూస్తానా, ఆయన అందరికి ఇచ్చేటోడు గాని ఆయనకు పైసలు ఏమేమి అవసరం నాకు అర్థం కాలే. నీ అవ్వ జోగు చేయకే బాబాయ్ అంటే నిజంగా బిడ్డ అని బాధపడబట్టే గంతగానం ఏం అవసరం వచ్చింది నాకేం తెలియదు. నేనే ఆయన దగ్గరికి 1,00,000 2 లక్షలు అవసరం పడితే పెట్టుబడి కోసం నేను పోతా, నేను పోగానే తీసిచ్చేటోడు నాకు 50,000 కావాలి, నెలైనాక ఇత్త బిడ్డ అర్జెంట్ రా అన్నాడు. మరి ఆయన ఎవరికన్నా ఇత్తండా లేకపోతే ఈయనకే అవసరం పడ్డదా నాకేం అర్థమైతలేదు. మా చిన్న ఉంటే నేను అడుగుదాం అనుకున్నా, ఆయన ఏమంటాడు, మా చిన్నవని నేను అడిగింది అనుకో అంటే నీకు బాపు మీద నమ్మకం లేదారా, మీ చిన్నవని అడిగే ఇత్తవారా అని అత్త కోపానికి అత్తాడు. అయినా కూడా ఆయన పైసలు అడిగిందంటే ఏదో మంచి పని ఉంటది, చెడు పని అయితే ఉండదు. ఆయన ఎవరికన్నా ఇత్తండా లేకపోతే మా బాబాయ్కి అవసరం పడ్డదా ఏం అర్థమైతలేదు. అరే నేను ఒక్క పావు గంట పిస్తున్నాయినా ఏంట్రా ఇది? అవ్వా మా బాబు నాకు ఆపదికి సంపదికి నన్ను చిన్నప్పటి సంది ఆదుకున్నాయినా, నేను ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా? ఆయన ఏమన్నా 10 లక్షలు అడిగిండా 20 లక్షలు అడిగిండా? అడగక నేను పుట్టిన సంది 50,000 అడిగిండు. ఆయనకి ఇవ్వకపోతే నేను తీసుకొస్తానే బాబా అని చెప్పిన, పావు గంటలు తీసుకుపోయి ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఏం అర్జెంటో ఏమో, బయటనైతే ఎవరిని అడగడు, నన్ను అడిగిందంటే అది మంచి పని కానీ నాకు అర్థమవుతుంది. పోయి తీసుకొచ్చి ఇస్తా. మేక కూర తెత్తా అని అటే వేయండు. ఆయన ఎప్పుడు తెస్తాడు, అది ఎప్పుడు ఉడకాలి, నేను ఎప్పుడు తినాలి? ఏడో ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నాడో ఏమో. రవలి అగో వచ్చినావా? కూరేది? ఏ కూర లేదేం లేదే, కూర తెస్తానని పోయినా. మా చిన్న బాబు నన్ను ఎప్పుడు అడగడు, ఒక 50,000 ఈ బిడ్డ నెల తర్వాత ఇస్తా అన్నాడే. ఆయన మంచి పనికి అడుగుతాడు. ఆయన ఊళ్ళో అందరికి ఆయన ఇచ్చేటోడు, నేను పుట్టికి ఇంత పెద్ద పెరిగిన నన్ను రూపాయి అడగలేదే. మనకేమన్నా అవసరం ఉంటే 1,00,000 2 లక్షలు తెస్తా కదా. ఆయన నన్ను అడగ వరకు నాకు మంచిగా అనిపించలే. నేను మొన్న తెచ్చి 50,000 ఇంట్లో పెట్టినా కదా, అవి ఉన్నాయా? ఏంది 50,000? ఏంది 50,000 అని కప్ప తెరిచాడు తెరుతాను నోరు చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఉన్నాయా ఏమన్నా ఉండవా? మళ్ళా 50,000 మొన్నగా మధ్య చీరలు కొన్నా అని చెప్పిన కదనే, అప్పుడు పైసలు కట్టలే. ఇక వాళ్ళు పొద్దుగాల వచ్చేసరికి ఇచ్చేసిన పైసలు ఇంట్లోండి ఏం చెప్తానని. ఏంది 50,000 చీరలు కట్టినావానే? నువ్వేమన్నా మనిషివేనానే? పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు నేను కట్టం చేసుకొని నేను ఇంట్లో పెడతానా? నువ్వు అన్ని చీరలు గీరలు నగలని మొత్తం కొను. ఇప్పుడు మా బాబాయ్ అడిగిండు, నేను మా బాబాయ్కి ఏం చెప్పానే? ఏ గట్లంటానేంది? ఊళ్ళో నీకు పతారు లేదా? అడక చీపో ముందు వాడికి కాదు
వీడికి బాంబు లగాదేంగే. కాదే రావలి నీకంటే కోపం వస్తుంది. ఆపదకో సంపదకో సడన్ గా 50,000 కావాలంటే ఎవరన్నా ఇస్తారానే? దాకానికి అక్కర పడుతుంది. ఎవరిస్తారు చెప్పే? ఈ కాడ నుంచి అంటే నువ్వు ఉండవు, నేను ఓపిక పట్టిన. ఇక నుంచి అయినా మారే, పైసలు వృధా చేయకే. ఏ ఆపద ఎట్లా వస్తుందో మనకు తెలియదే. నువ్వు కూడా అన్నీ నిజమైతే ఆపద వస్తే ఎవరిస్తారు చెప్పు? ఇప్పటి నుంచి పైసలన్నీ కూడా పెడదంతి. రావలి ఇప్పటికైనా మారినావు, నాకు సంతోషం తీయే. బావా ఎర్రంగేసుకున్నావు ఏ రాదు చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఏంది ఎర్రంగి అన్న? ఇప్పి అన్నారా? నేను బరువాత ఉంటా, నువ్వు వేసుకొని పో, సరేనా? సరే. నిన్ను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టూరి. పోసమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసింది. షార్ట్ ఫిల్మ్ పేరు మంచిగా జోకులు ఉంటాయి, నవ్వుకోరి. బాయ్.